ఆ బ్యాట్స్మెన్ ఇలా కొడితే బాగుండేది, ఇలా లేపితే బాగుండేది, ఇలా దించితే బాగుండేది, బంతి ఇలా వేస్తే బాగుండేది, మనకి నచ్చినోడు బౌలర్ అయితే అతనికి వికెట్ పడకుండా అతని బంతుల్ని అవతలోడు బాతుతూ ఉంటే ఇలా వేస్తే బాగుండేది. అదే మనకి నచ్చినోడు బ్యాట్స్మెన్ అయితే అవతల బౌలర్ గట్టిగా వేస్తూ ఇతను కొట్టలేకపోతుంటే ఇలా లేపితే బాగుండేది. మన చేతికి బ్యాట్ ఇచ్చి మన చేతికి బంతిస్తే తుస్సుమంటది. ఇది కామెంటరీ మెంటాలిటీ మన దేశంలో. అందువలన నడిచిపోతుంది. నరేంద్ర మోడీ ఇట్ట చేస్తే బాగుండేది, అట్ట చేస్తే బాగుండేది, అమెరికా వాడు అట్లా చేయకుండా ఉంటే బాగుండేది, అమెరికా వాడికి అప్పచెప్పకుండా ఉంటే బాగుండేది. అమెరికా వాడికి ఎవడప్పచెప్పాడు? బేసిక్గా వాడికాడు నేనే అని చెప్పుకునేటటువంటి పరిస్థితి, అంతకు మించి ఏం లేదు. సమస్యల్లో ఏంటంటే ఏం చెయ్యాలో నరేంద్ర మోడీకి తెలుసు. పాకిస్తాన్కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. ఎందుకని ధైర్యం చేయట్లేదు? ఇది గెలిస్తే పాకిస్తాన్ ఓటమిని ఒప్పుకోవడం పక్కన పెడదాం. గెలిస్తే పాకిస్తాన్ మన చేత ఓటమి ఒప్పించడానికి ప్రయత్నిస్తుందా లేదా? చైనాకి మనం ఓటమిని ఒప్పుకున్నాం కదా, పాకిస్తాన్ని ఓటమిని ఒప్పించాం కదా, ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కావాల్సినటువంటిది ఉగ్రవాదుల మీద దాడిగానే చూపెట్టాం ప్రపంచానికి. సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ ఉగ్రవాదుల మీద దాడి. ఆ దాడి చేసినప్పుడు ప్రతిస్పందనగా పాకిస్తాన్ స్పందిస్తే దానికి ప్రతిస్పందిస్తున్నాం అంతే. యుద్ధోన్మాదంతో వివరించట్లేదు. భారత ప్రజల ప్రాణాలు తీసే వాళ్ళ పట్ల బాధ్యతాయుతమైనటువంటి శాంతి భద్రతల వ్యవస్థ కిందనే చేస్తున్నాం మేము. ఇదే ప్రస్తుతం నరేంద్ర మోడీ కాన్సెప్ట్. నిదానంగా ఎప్పుడు ఎక్కడ ఎలా వాత పెట్టాలో ఫైనల్ వాత ఉంటుంది.